మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సిటీ స్కానింగ్ ప్రారంభం కాక రోగులకు ఉపయోగకరంగా లేకపోయింది. గత 3 నెలల క్రితం ఇన్స్టాల్ చేసిన ఇంతవరకు దాని ప్రారంభోత్సవం ఊసేలేదు. ఈ విషయమై మెదక్ న్యూస్ ఎమ్మెల్యే పిఏ దృష్టికి తేగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సమస్య ఉందని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రాగానే ప్రారంభిస్తామని తెలిపారు. దాంతో మెదక్ న్యూస్ ఎస్సీ శంకర్ను సంప్రదించగా ఏడీ మోహన్ బాబుతో మాట్లాడారు. ఈరోజు అందుకు సంబంధించిన ఎస్టిమేట్ పేపర్స్ వైద్య విజ్ఞాన పరిషత్ అధికారులకు పంపిస్తామని తెలిపారు. దాంతో మెదక్ న్యూస్ విద్యుత్ అధికారులను సంప్రదించగా ఎస్సీ శంకర్ ఏడీ మోహన్ బాబుకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు అయ్యే ఖర్చు గురించి వివరాలను వైద్యాధికారులకు ఈరోజు అందించాలని ఆదేశించారు. ఈ మేరకు డీఈ వద్ద ఫైల్ పెండింగ్ ఉందని ఆయన తెలిపారు. గురువారం నాడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు అవసరమయ్యే ప్రతిపాదనలను మెదక్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్కు అందజేస్తామని ఎస్సీ శంకర్ మెదక్ న్యూస్కు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు కృషితో వచ్చిన ఈ సిటీ స్కాన్ ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని పలువురు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిఏ మాట్లాడుతూ త్వరగా సిటీ స్కాన్ ప్రారంభోత్సవానికి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఏ చోటు ప్రమాదం జరిగిందని తెలుసుకుని సిటీ స్కాన్ అత్యంత అవసరంగా ఉంది. ప్రైవేట్లో 5,000 రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. పేద ప్రజలకు ఉపయోగకరంగా మంజూరు చేయించిన సిటీ స్కాన్ అతి తొందరగా ప్రారంభించాలని మెదక్ పట్టణ ప్రజలు కోరుతున్నారు.